అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రస్వపాస్త్రం గురించి తెలుసుకుందాం. ప్రస్వపాస్త్రం అంటే ఇది యుద్ధభూమిలో పీడితులు నిద్రపోయేలా చేసే ఆయుధం. మహాభారతంలో భీష్ముడు తన గురువు పరశురాముడిపై ఈ ఆయుధాన్ని ఉపయోగించకుండా నారదుడు అడ్డుకున్నాడు. రామాయణంలో రాముడు ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు వర్ణించబడింది. మహావిష్ణువు 6వ అవతారం అయిన పరశురాముడికి తెలియని అస్త్రం కురుశ్రేష్ఠుడు అయిన భీష్మ పితామహుడి వద్ద ఉన్న ఆయుధం ప్రస్వపాస్త్రం. ఇది వసువు యొక్క ఆయుధం. భీష్ముడు వసువు యొక్క అవతారం కాబట్టి భీష్మ పితామహుడికి తెలుసు ఈ ఆయుధం ప్రత్యర్థిని నిద్రపుచ్చుతుంది. భీష్ముడు తన శక్తివంతమైన ఆయుధం ప్రయోగించగానే పరశురాముడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. భీష్ముడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. భీష్ముడు తన స్వప్నం లాంటి స్థితిలో గొప్ప బ్రాహ్మణుల నుండి ప్రస్వపాస్త్ర జ్ఞానాన్ని పొందాడు. గాఢ నిద్రలోకి వచ్చే శక్తితో పరశురాముడిపై ప్రయోగించమని వారు సలహా ఇచ్చారు. అప్పుడు భీష్ముడు మరొక అస్త్రాన్ని ఉపయోగించి అతన్ని బ్రతికించవచ్చు. ఈ ఆయుధం ప్రయోగించగానే జమదగ్ని పుత్రుడు నిద్రపోతారని, ఈ విధంగా అతనిని ఓడించి సంబోధన అనే ఆయుధంతో నీవు మళ్ళీ యుద్ధంలో అతనిని నిద్రలేపు అన్నారు. భీష్ముడు పరశురాముడిపై ప్రస్వపాస్త్రం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. కానీ భీష్ముడు అతన్ని నిద్రలోకి పంపితే అది భార్గవరాముడిని అవమానించినట్లు అవుతుందని నారదుడు కలిగించుకొని అడ్డుకున్నాడు. అప్పుడు యుద్ధం మధ్యలో ఆగిపోయింది. భీష్ముడు మరియు పరశురాముడు జమదగ్ని, పితృలు మరియు నారదులచే శాంతింపబడి వారి యుద్ధాన్ని ఆపడానికి ఒప్పించారు. అర్జునుడి యొక్క ఆయుధశాలలో అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి. ఏదైనా అస్త్రాన్ని ఎలా ఉపసంహరణ చేయాలో అతనికి బాగా తెలుసు. వాటిని విజయవంతంగా ఎదుర్కోగలడు అని అర్జునుడి గురించి పరశురాముడు స్వయంగా వివరించాడు. శ్రీకృష్ణుడు పాండవుల దూతగా వచ్చినప్పుడు పరశురాముడు కురుసభలో ఈ విధంగా ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఓ మహారాజా, కకుడిక, శుక, నాక, అక్షి సంతర్జన, సంతానం, నర్తన, ఘోర, అస్యామోదక వంటి ఆయుధాలతో పాటు గాంధీవ అనే మొదలైన ఉత్తమమైన కొన్ని ధనస్సుల తీగలపై ఈ ఆయుధాలు ఉన్నాయి. నిజానికి ఈ ఆయుధాలు కామం, క్రోధం, దురాశ, దురభిమానం, అహంకారం, దుష్టత్వం, స్వార్థం వంటి 8 కోరికలకు అనుగుణంగా ఈ ఇతర మార్గాలను కలిగి ఉన్నాయి. వారిని కొట్టబడి పురుషులు గందరగోళానికి గురవుతారు. వారి ఇంద్రియాలను కోల్పోయి పిచ్చిగా తిరుగుతారు. వాటి ప్రభావంతో వ్యక్తులు ఎల్లప్పుడూ ఎక్కువగా నిద్రపోతారు, వాంతులు కూడా చేస్తారు, మలమూత్ర విసర్జనలు చేస్తారు, ఏడుస్తారు, నిరంతరం నవ్వుతారు. నిజానికి అర్జునుడు ఆ పోరాటంలో ఎదురులేనివాడు. అతను తన మిత్రుడైన నారాయణుడిని, సర్వలోకాలకు సృష్టికర్త ప్రభువు యొక్క గమనాల్ని పూర్తిగా తెలిసినవాడు. ఓ ధృతరాష్ట్ర, 3 లోకాలలో ఎవరు ఉన్నారు? ఆ వీరుడు, యుద్ధంలో సాటిలేని జిష్ణువు. వానర ధ్వజమెత్తిన జిష్ణుని జయించే సాహసం ఎవరు చేస్తారు? పార్థునిలో ఉండే పుణ్యాలు లెక్కలేనన్ని. జనార్దనుడు అతని కంటే ఉన్నతమైనవాడు అని పరశురాముడు అర్జునుడు కలిగి ఉన్న విస్తృత ఆయుధాల గురించి వివరించాడు. ఈ ఆయుధాల గురించి ఇలా చెప్పాడు. కకుడిక, శుక, నాక, అక్షి సంతర్జన, సంతాన, నర్తన, ఘోర మరియు అస్యామోదక అనే ఈ అస్త్రాలు నిద్ర, వాంతులు మొదలైన రోగాలకు కారణమవుతాయి. వాటి వల్ల మనిషి తెలివిలేనివాడు అవుతాడు, ప్రాణాలకి కూడా ప్రమాదం. కాబట్టి భీష్ముడితో యుద్ధం చేసిన పరశురాముడు అర్జునుడిని ఎవ్వరూ ఓడించలేరని భీష్ముడు కూడా ఒప్పుకున్నాడు. అతని పతనం తర్వాత భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పాడు. అగ్ని, వరుణ, సోమ, వాయు, విష్ణువులకు సంబంధించిన ఆయుధాలు ఇంద్రుడు, పశుపతి, పరమేష్టి, ప్రజాపతి, దాత్రి, తాస్త్రి, సావిత్రి, వివస్వతుల ఆయుధాలు అన్నీ ధనంజయుడికి అంటే అర్జునుడికి మాత్రమే తెలుసు. ఈ మనుషుల యొక్క ప్రపంచం తనే అయినా దేవకి కుమారుడైన శ్రీకృష్ణుడికి కూడా తెలుసు. అయితే ఇవి వీళ్ళ ఇద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియవు. అర్జునుడికి తెలిసిన అస్త్రాల జాబితాలో ఈ సూచనలు ప్రస్తావించబడిన ప్రజాపతి ప్రస్వపాస్త్రం యొక్క దేవత.
అర్జునుడు స్వర్గంలో కూడా వసువుల చేత శిక్షణ పొందాడు. సహజంగానే అతను వారి నుండి ప్రస్వపాస్త్ర జ్ఞానాన్ని పొందాడు. అస్త్రాలన్నీ అర్జునుడికి కృష్ణుడికి మాత్రమే తెలుసునని భీష్ముడు కూడా పేర్కొన్నాడు. అర్జునుడికి అస్త్రాల గురించి అపారమైన జ్ఞానం. ఏదైనా అస్త్రాన్ని ఎదుర్కోవడం అతనికి చాలా సులభం. వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.